సమయంలో ప్రభావ మిమ్మల్ని స్థుతించి కనపరిచే భాగ్యతను మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ సమయాన్ని బట్టి మీ చిత్తాన్ని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రభువా, మీరు ఏమై ఉన్నారో, మీ గొప్పతనం ఏమైందో మాకు బహుగా వివరించినందుకు స్తోత్రాలు. తండ్రి, మేము స్థుతించాలని కనపరచాలన్నదే మీ గొప్ప ఆశ ప్రకారంగా మేము స్థుతించడానికి సహాయం చేయవలసి మనం చేస్తున్నాం. కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత స్తుతి ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రార్థన దేవా, ఇంకా ఎవరైతే రాలేకపోతున్నారు, ఈ లాక్డౌన్ సందర్భంగా భయంతో భీతితో ఉంటున్నారు, వారితో మీరు మాట్లాడండి, వారిని తీసుకురండి, మీ సన్నిధించండి, మీ చిత్తాన్ని నెరవేర్చండి. తండ్రి, మీరే సహాయం చేయవలసి మనం చేస్తాం. పాఠం ద్వారా మీరు మహిమ పొందారు ప్రభు. అలాగే వాక్యం ద్వారా మీరు మహిమ పొంది మా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచడానికి సహాయం చేయవలసి మనం చేస్తాం. కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చేస్తాం. యేసు క్రీస్తు జీవమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దైవ గ్రంథంలో ఆరాధనలో మనము ప్రవేశింపక మునుపు ఈ సంవత్సరం అంతా కూడా మరి మూడు మాటలపైన ఆధారం చేసుకొని ఆరాధన వర్తమానము మరి చెప్పడం జరుగుతూ ఉంది. నేను హైదరాబాద్ నుంచి బాలానగర్, అక్కడి నుంచి బేర్షబా ప్రార్థన నుంచి చిత్తానుసారంగా ప్రార్థన పూర్వకంగా ఇక్కడికి దైవ సేవకు రావడం జరిగింది. అక్కడ మరి చెప్తున్నటువంటి మాటలు దయచేసి చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయం. ఈ 3 వచనాలు చెప్తాను. ఈ సంవత్సరం అంతా కూడా ఈ 3 వచనాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సి మనం చేస్తున్నాం. ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆదికాండం 17 1వ వచనం అందరం చదువుతాం. బైబిల్ ముందు నుంచి 11వ పేజీ. బైబిల్ ముందు నుంచి 11వ పేజీ. దయచేసి ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. తీయడ బైబిల్ తీయండి, అందరం చదువుకుందాం. చదువచ్చిన వారు అందరూ కూడా దయచేసి మీ భాగాలు మీరు చదవలసిందిగా మనం చేస్తున్నాం. అబ్రాహాము 99 ఏండ్ల, అందరం చదువుకుందాం. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అలాగే యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 33వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను రాసిన సువార్త బైబిల్ వెనక నుంచి 91వ పేజీ. బైబిల్ వెనక నుంచి 91వ పేజీ. అర్థం చేసుకుని బైబిల్ వెనక నుంచి 91వ పేజీ. 10వ అధ్యాయం 33వ వచనం అందరం చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు అందరూ చదవండి. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడిని చెప్పుకుంటున్నావు కనుక దేవదూషణ చేసినందుకు నేను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అలాగే రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం. బైబిల్ వెనక నుంచే 139వ పేజీ. పైన పేపర్ కూడా 139వ పేజీ. బైబిల్ వెనక నుంచి 139. 9వ అధ్యాయము రోమా రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం అందరం కూడా చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 9:5. పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఈయన సర్వాధికారి అయిన దేవుడే ఉండి నిరంతరము స్తోత్రాడై ఉన్నాడు. ఆమేన్. మన అంశం ఏమిటంటే ఆరాధనలో ఈ సంవత్సరం అంతా కూడా మరి యేసే దేవుడు అనే మాట. యేసే దేవుడు, ఇక ఎవరు కూడా లేరు. బైబిల్ గ్రంథంలో తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ఈ లోకానికి రాకమునుపు తండ్రి అయిన దేవుడు ఆయనే అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడిగా మీకు లేడు, నేనే దేవుడను అన్నాడు. కాబట్టి దేవునికి మాత్రమే ఆరాధిస్తాం, పూజిస్తాం. మనుషులైన వారు, గొప్ప గొప్ప వారు ఎంతోమంది ఉన్నారు. ప్రజలు వారిని కూడా ఆరాధిస్తున్నారు, వారిని కూడా కనపరుస్తున్నారు. అయితే దేవుళ్ళలో ఉన్నటువంటి గొప్పతనము, లక్షణాలు ఏ మానవులు కూడా లేవని మనం గుర్తించుకోవాలి. దేవుళ్ళలో గొప్పతనము, లక్షణాలు ఏ మానవులు కూడా లేవు. కాబట్టి ఆరాధించడానికి, పూజించడానికి, ఘనపరచడానికి
ఎవరు యోగ్యుడు చెప్పండి? దేవుడు తప్ప ఇక ఏ మానవుడు కూడా యోగ్యత అనేది లేదు. వాడు ఎంత పెద్దవాళ్ళైనా కావచ్చు, ఎంత ఆస్తిప్రాయం కావచ్చు, ఒకవేళ ఈ భారతదేశమే కావచ్చు, ప్రపంచానికి స్వాతంత్రం తీసుకుని రావు ఉండొచ్చు. కానీ దేవుడి తప్ప ఏ మానవుడు కూడా ఆరాధనకు యోగ్యుడిగా. అయితే ఆ దేవుడికి ఎలాగైతే ఆరాధిస్తున్నాం, భూలోకంలో ఒక్క వ్యక్తి మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. ఆయన ఎవరంటే యేసు క్రీస్తు. యేసుక్రీస్తు గారు ఈ భూలోకంలో శరీరధారిగా జన్మించినాడు, మనుష్య కుమారుడుగా జీవించినాడు. ఒకవేళ మనుష్యుడుగా అయినాడు కానీ, మనుష్యుడిగా జన్మించాడు కానీ, ఆయన మనుష్య రూపంలో ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఆరాధించాలంటే, ఈ భూలోకంలో గణపరచాలంటే యేసుక్రీస్తు వారికి తప్ప ఎవరు కూడా అధికారము లేదు. ఆ అర్హత ఆరాధింపబడడానికి యేసుక్రీస్తుకు తప్ప ఎవరు కూడా అర్హత లేదు. కాబట్టి తండ్రి అయిన దేవునికి ఏ అర్హత ఉందో, భూలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అలాంటి అర్హతే, అలాంటి ఘనతే, అలాంటి గొప్పదే. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి గల కారణం ఏమిటి మనం చూద్దాం. తండ్రి అయిన దేవుళ్ళలో గొప్పతనము, భూలోకంలో అదే శరీరధారికి జన్మించిన యేసుక్రీస్తు వారి గొప్పతనము ఏమిటి మనం చూస్తే చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 7-2 వర్షాలు మనకు చెప్పాను. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము మనమందరం కూడా కలిసి చదువుకుందాం. బైబిల్ వెనక నుంచి 204, బైబిల్ వెనక నుంచి 204. మీకు అట్లా చెప్తే అర్థమవుతుంది. బైబిల్ వెనక నుంచి 204, ఆ చిన్న బైబిల్లో ఉండదు లెక్క అది. బైబిల్ వెనక నుంచి 204వ పేజీ చూడండి. 7వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతాను, అదే అందరం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం అందరం చదువుకుందాం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాటలు ఇవి. యేసుక్రీస్తు వారి గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి ఇచ్చినవాడు. తర్వాత ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినాడు. ఎన్ని అర్హతలు కలిగి ఉన్నాయి. ఇవన్నీ కూడా తండ్రి అయిన దేవుడికి అర్హతలు కలిగి ఉన్నవి. ఏ వ్యక్తి కూడా అర్హత లేవు. పవిత్రుడు అంటే ఇక తండ్రి అయిన దేవుడు తప్ప ఇక ఏ మానవుడు కూడా పవిత్రుడు కాడు. ఎందుకంటే అందరూ పాపము చేసి అనే మాట వాక్యంలో వ్రాయబడింది. ఇక మనం చూస్తూ ఉంటే నిర్దోషి, ప్రభు అయిన దేవుడు తప్ప, తండ్రి అయిన దేవుడు తప్ప ఆయన నిర్దోషి అయిన దేవుడే వాక్యంలో వాడారు. నిర్దోషి అయిన దేవుడు అంటే ఆయనలో దోషం అనేది మనము చూడం. ఈ భూలోకంలో ఎంతోమంది ఉన్నారు, దోషము కోకొలలుగా వాళ్ళలో ఉన్నది. కానీ వాళ్ళు ప్రజల చేత పూజింపబడుతున్నారు, ఆరాధింపబడుతున్నారు. అయితే అలాగ ఆరాధింపబడడానికి, పూజింపబడడానికి వారికి ఎంత మాత్రం అర్హత లేదు. ఇక్కడ నిష్కల్మషుడు, కల్మషం లేదు. భూలోకంలో చూస్తూ ఉంటే కల్మషం అనేది మనకు తెలుసు కదా. కల్మషము గాలి కల్మషం ఉండాలి, నీరు కల్మషం ఉండాలి, ఇంకా ధ్వని కల్మషం ఉండాలి. ఈ భూప్రపంచమే ఒక కల్మషంగా మారిపోతారు. ఫ్యాక్టరీలు పెడతా ఉంటారు. మరి దాంట్లో వచ్చే కల్మషం ద్వారా మనకు ఉన్నట్టు ఆక్సిజన్ కూడా తగ్గిపోతుంది. కల్మషం అనేది చూస్తూ ఉంటాం. అంతా కూడా కల్మషం, దుమ్ముతో నిండిపోయాడు. అయితే అది ప్రాముఖ్యం కాదు. మానవుని జీవితమే కల్మషంతో ఉంది. కల్మషంతో అంతా చెత్త చేరినట్లుగా, ఒక మరి అపవిత్రతతో నిండినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మూడోది మనం చూసుకున్నాం, నిష్కల్మషుడు, కల్మషము లేనివాడు. ఈ లోకంలో మనం చూస్తే ఏ మానవుడు కూడా కల్మషము లేకుండా లేడు. కల్మషంతోనే జీవిస్తున్నాడు. శరీర సంబంధంగా కల్మషం అది వేరు. శరీర సంబంధం కల్మషం కడుక్కుంటే పోతుంది, అది వేరు. ఆత్మ సంబంధమైన కల్మషంతో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అది ఎంత వ్యక్తి అయినా సరే, ఎంత గొప్పవాడైనా సరే, ఎంత డబ్బున్నా సరే, ఎంత జ్ఞానం ఉన్నా సరే, ఎంతమంది ప్రజలతో ఆరాధింపబడుతున్నా సరే, ఆ మానవుడు కల్మషంతో నిండి ఉంటున్నాడు. ఎలాంటి కల్మషము మనకు బాగా తెలుసు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో గమనిస్తూ ఉంటే అక్కడ 13 రకాలైనటువంటి పాప సంబంధమైన క్రియలను దేవుడు సెలవిస్తూ ఉంటాడు. ఈ 13 రకాలైన పాప సంబంధమైన క్రియలు ప్రతి మానవులో ఉండి ఏం చేస్తున్నాయంటాడు? మానవుని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. మానవుని ఏం చేస్తున్నాయి? కల్మషం చేస్తున్నాయి, కల్మషం చేసేస్తున్నాయి. మానవుని పవిత్రంగా ఉండకోకుండా కల్మషముతో
మానవుని మరి మోసముతో, కక్షతో, వ్యభిచారముతో, హత్యలతో, మరి ఇంకా పాప సంబంధంతో నిండిపోయినాడు. ఇప్పుడే కాదు కానీ భూలోకము పుట్టినప్పుడు, దేవుడు మొదటి సంతానానికి ఏర్పరచబడినప్పుడు అప్పుడే వారి హృదయాలు కల్మషముతో నిండిపోయినాయి. చూడండి, ఒక మాట వ్రాయబడింది. ఆది కాండము, మనకు తెలిసిన భాగాలు ఇవన్నీ. ఆది కాండం 6వ అధ్యాయం. ఆది కాండము 6వ అధ్యాయం 3వ వచనము 5వ వచనం చదవండి ఎవరైనా. ఆది కాండం బైబిల్ ముందు నుంచే ఫస్ట్ నుంచి 4వ పేజీ ఆది కాండము 6వ అధ్యాయము 3వ వచనము 5వ వచనము దయచేసి చదవండి ఎవరైనా. అప్పుడు యెహోవా వాదించదు విషయములో నరమాత్రులై ఉన్నారు. ఆ దినం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, చదవండి, కేవలము చెడ్డదని యెహోవా కేవలం హృదయంలో ఉన్నటువంటి తలంపులమైన ఊహ అంతా కూడా, హృదయంలోని తలంపులు చూడండి, తలంపులు కూడా మనిషి యొక్క తలంపులు ఎంతగా పోతూ ఉంటాయంటే, ఎంత పాప సంబంధంగా పోతాయంటే చెప్పడానికి వీలులేంత పాప సంబంధంగా మానవుడు ఆ తలంపులు కలిగి ఉంటాడు. ప్రియమైన వాళ్ళ ఇక్కడ ఒక మాట రాయబడింది, దేవుడు నొచ్చుకునే రీతిలో. అంటే దేవుడు అంత నొచ్చుకోవడం. మనం ఆలోచిస్తుంటే మన చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఏదైనా తప్పు చేస్తారు, అసలు సామాన్యంగా ఎవరు కూడా కొట్టరు, చిన్నగా కొట్టరు, కొంతమందికి కోపం రాదు. కానీ వాడు తప్పు చేసి విసిగిస్తే బాగా ఎక్కువ విసిగించడంతో అప్పుడు తప్పనిసరి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు? వాడు చిన్న తప్పులు చేసేది అదే ఊరికి తీసేస్తాడు, కానీ విసుగు చెందిస్తాడు, ఇంకా ఎక్కువ విసుగు చెందిస్తాడు, తన్నులు తినేంతగా విసుగు చెందిస్తాడు. ఇక్కడ కూడా అట్టే వ్రాయబడింది. ఏమైంది? దేవుడే తన మనసులో ఏం చేసుకున్నాట? నొచ్చుకున్నాడు. అరే ఎందుకు రాయనా వీళ్ళు నేను పుట్టించాను, అంతగా దేవుని బాధ పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే అంత కల్మషమైపోయింది. అందుకే ఆ తరమంతా కూడా దేవుడు ఆ యొక్క నోవాహును మరి నోవాహు ద్వారా ఓడలో ప్రవేశించి అందరూ కూడా నీటి ప్రవాహం ద్వారా మరి చంపివేశాడు. మనం చూస్తూ ఉంటే అంత కల్మషంతో నిండిన ఈ లోకంలో నిష్కల్మషుడుగా జన్మించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరండి? యేసుక్రీస్తు తప్ప ఇక ఏ మానవుడు కూడా లేడు. నిష్కల్మషుడు, కల్మషము లేకోకుండా జన్మించాడు. కల్మషం తనలో లేదు. అందుకే ఆయన జీవితము ప్రత్యేకంగా ఉన్నదిగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారి జన్మ మనం గమనిస్తూ ఉంటే అది పరిశుద్ధమైంది, దేవుని చేత ఏర్పరచబడింది. దేవుడే మనిషి రూపంలో దాల్చినటువంటి శరీరధారిగా వచ్చినది మరి ఆ జన్మగా మనం చూస్తుంటున్నాం. మరి కన్యక గర్భాన ఆయన జన్మించడం మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన జన్మ నిష్కల్మషంగా జన్మించిన జన్మ. అందుకే మనం ఆరాధిస్తే ఎవరిని ఆరాధించాలంటే యేసు ప్రభువును తప్ప ఈ భూలోకంలో ఆరాధించడానికి ఏ మానవుడు కూడా యోగ్యత కలిగిన వాడు కాలేదు. జన్మించవచ్చు, ఎంతోమంది గొప్పవారు జన్మించవచ్చు, కానీ యేసు ప్రభువుతో సాటి అనేవాడు ఎవరు కూడా రాడు. అందుకే యేసుక్రీస్తు వారిని మనం ఈ భూలోకంలో ఆరాధిస్తాం. పరలోకంలో తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడానికి అంత ఘనత ఈ భూలోకంలో ఒక్క వ్యక్తికి మాత్రమే ఉంది. ఆ వ్యక్తే యేసుక్రీస్తు వారు. కారణం ఏమిటి? ఆయన నిష్కల్మషుడు, కల్మషము లేనివాడు. అందుకే తండ్రిని దేవుడు పరలోకంలో అంటాడు, ఆయన పరిశుద్ధతను తట్టుకోలేక దేవదూతలు కాళ్ళను మరి కన్నులను మరి తమ రెక్కలతో కప్పుకొని ఆ పరిశుద్ధతను తట్టుకోలేక పరిశుద్ధుడని ఆరాధిస్తూ ఉన్నారు. అంత పరిశుద్ధుడు, ఎక్కడ కూడా ఆయనలో మరి కల్మషం అనేది కనబడదు. అందుకే పరలోకంలో అపవాది దగ్గర పాపం అనేది ప్రవేశించినప్పుడు ఆ స్థానంలోంచి దేవుడు ఏం చేశాడండి? అపవాదిని భారతుడు కిందకు దోసివేశాడు. అంటే ఆయన దగ్గర పాపము అనేది ఇంక ఉండడానికి వీలు లేదు. భూలోకంలో ఇంతమంది పాపం పెరిగిపోయి ఇంత పాప క్రియలు జరిగిస్తున్న ఈ భూలోకంలో అంతటి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు నిష్కల్మషుడుగా జన్మించినాడు అనేది మనము గుర్తించుకోవాలి. కాబట్టి ఆ కల్మషమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏమిటంటే, నాలో పాపం ఉంది అని మీలో ఎవరైనా చెప్పగలరా? ఎంత చక్కటి మాట అండి. మనం చెప్పగలుగుతున్నామా? నాలో కల్మషం లేదు, నిష్కల్మషుడు చెప్పుకోగలుగుతామా? అది మన వల్ల కాదు. మనం ఎంత గొప్పగా జీవించినా, ఎంత గొప్ప ఆస్తులున్నా, మరి ఎంత జ్ఞానమున్నా నేను పాపం చేయలేదు అని చెప్పడానికి మనకి ఎంత మాత్రం ధైర్యమో
లేదు. నేను కల్మషము లేనివాడును అని చెప్పడానికి వీల్లేదు, నిష్కల్మషుడును అని చెప్పడానికి వీల్లేదు. కారణం ఏంటంటే మనము పాపముతో నిండి ఉన్నాం, పాపముతో జరిగిస్తున్నాం, పాపము నిండిపోయినటువంటి జీవితం కలిగిన వారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రభునేసు నిష్కల్మషుడైన ప్రభునేసుక్రీస్తుని ఆరాధించడానికి గల కారణం ఆయనలో పాపం లేదు, కల్మషం లేనివాడు, మరి మరి నిర్మలమైనటువంటి మనసు కలిగిన వాడు ఈ భూలోకంలో ఆయన ఒక్కడు మాత్రమే మనకు దొరికాడు. ఆ ప్రభువును ఆరాధించడానికి మరో కారణం ఏమిటంటే మన కొరకై ఆ ప్రభుని యేసుక్రీస్తు సమస్తం అర్పించుకున్నాడు. ఈ లోకంలో నీ కొరకై అర్పించుకున్న వారు ఎవరు కూడా లేరు. పాపాత్ముని కొరకై తన సమస్తాన్ని అర్పించిన వ్యక్తి, జీవితాన్ని అర్పించిన వ్యక్తి, రక్తంను ధారపోసిన వ్యక్తి, చేయని నేరానికి అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి ఈ లోకంలో ఎవరు కూడా లేరు. కేవలము చూడండి, శిక్షను అనుభవిస్తూ ఉంటే, ఎవరైనా శిక్షను అనుభవిస్తూ ఉంటే ఆ వ్యక్తి నేను పాపం చేయలేదండి చెప్తా ఉంటే ఎవరు కూడా వినరు. ఎందుకు వినరు చెప్పండి? నువ్వు పాపం చేయబట్టే కదా నువ్వు ఎక్కడికి వచ్చావు, శిక్షలోకి వచ్చావు. నువ్వు పాపం చేయలేదంటే ఎంతోమంది అంటూ ఉంటారు, ఉరి శిక్షకు కాబట్టి లేదా మరణశిక్షకు నేనేం చేయకపోయినా నువ్వు చేశావు కాబట్టి నీకు లోకం ఏం చేస్తా ఉంది, మరణశిక్ష విధిస్తారు. మరి యేసుక్రీస్తు వారికి ఏ పాపం చేశాడని ఆయనకు మరణశిక్ష విధించారు? బైబిల్ గ్రంథంలో ఆయన పట్టబడినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా అందరూ కూడా ఆయన మీద ఏదో ఒక నేరం మోపాలా. నేరం మోపాలి ఉంటేగా మోపడానికి. ఇప్పుడు నేరం మోపడం అంటే అర్థం ఏమిటి? ఏదో ఒకటి దొరికించుకోవాలా, అసలుకే లేదు ఆయన దగ్గర. కాబట్టి ప్రజలు ఏం చేస్తున్నారంటే ఏదో ఒకటి, ప్రధాన యాజకులు, శాస్త్రులు ఏదో ఒక నేరం మోపాలి. ఎక్కడ వెతికినా కనబడలేదు, ఎక్కడ వెతికినా దొంగ సాక్ష్యాలు చెప్పినా కూడా కనపడలేదు. చివరికి పిలాతు కూడా ఈయనలో నాకు ఏ తప్పు కనబడడం లేదు, హేరోదు కూడా ఈ వ్యక్తిలో నాకు ఏ తప్పు కనబడలేదు, పిలాతు భార్య కూడా అతను నీతిమంతుడు చెప్తున్నాడు, శిలువలో దొంగ కూడా అతను నీతిమంతుడు, దేవుని కుమారుడు చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఏ తప్పు లేకపోయినా కూడా యేసుక్రీస్తు వారు చనిపోవడానికి గల కారణము నా పాపాలే. మన పాపాల కొరకే యేసుక్రీస్తు వారు ఏం చేశాడని ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఈ దినాన నీవు నేను ఆరాధించాలంటే నిష్కల్మషుడైన యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు కూడా ఆరాధింపబడడానికి యోగ్యుడు కానే కాడు. అందుకే తండ్రిలో ఉన్నటువంటి ఆ గొప్ప గుణం ఏమిటంటే కల్మషం లేదు. నీ కనుదృష్టి మరి చూడండి, ఒక మాట ఉంది, హగ్గయి గ్రంథం చూడండి, నీ కనుదృష్టి దుష్టత్వం. హబక్కూకు 1:13. హబక్కూకు 1:13 చదవండి ఎవరైనా. బైబిల్ మధ్యలో నుంచి 771 పేజీ. బైబిల్ మధ్యలో నుంచి 771 పేజీ. హబక్కూకు 1:15 దయచేసి చదవండి ఎవరైనా. హబక్కూకు 1:15. హబక్కూకు 1 క్షమించాలి 13. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కల్మషమైనది. ఏదండి? తండ్రి అయిన దేవుని యొక్క కనుదృష్టి ఏంటండి? దుష్టత్వం చూడలేనంత నిష్కల్మషమైనది. దుష్టత్వం కూడా చూడలేనంత కల్మషము లేనిది. ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో ఆరాధించడానికై వచ్చుంటున్నాను. నిష్కల్మషుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయపూర్వకంగా ఘనపరచడానికి, మహింపరచడానికి మన హృదయాలు సిద్ధంగా ఉన్నాయా? కల్మషం లేని ఆ ప్రభు, నిష్కల్మషుడైన ప్రభు కల్మషంతో నిండి ఉంటుంటే మన జీవితాల కొరకై ఈ లోకానికి రావడము, మన పాపాలు భరించడము, మనము చేసినటువంటి శిక్ష, మనము చేసిన తప్పులు, మనం చేసిన అవమానం అంతా కూడా తనపైన వేసుకోవడము, ఎంత కూడా యేసుక్రీస్తు వారు మన కొరకై జరిగించాడు, మన కొరకై చనిపోయాడు, మన కొరకై తన ప్రాణాన్ని సంపూర్ణంగా ఏం చేశాడైనా అర్పించిన వాడుగా మనం చూస్తూ ఉంటాం. ఇంత గొప్ప ప్రభువును ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆరాధించి కనపరచాలి, మహింపరచాలి, ఆరాధించి కనపరచాలి. ప్రభువా, ఈ లోకంలో మనుషుడిగా జన్మించినావంటే జన్మించిన నీవు ఆరాధనకు నీవు ఒక్కడ మాత్రం యోగ్యుడివి. తండ్రి అయిన దేవుడికి ఎలా అయితే యోగ్యత ఉందో ఈ భూలోకంలో మనుషుడిగా జన్మించిన వ్యక్తిగా యేసుక్రీస్తు అనే నామంలో నీవు మాత్రమే ఆరాధనకి యోగ్యుడు, ఇంకెవరు కూడా యోగ్యుడు కాడు. కాబట్టి ఎందుకు నిన్ను ఆరాధిస్తున్నట్టు నిష్కల్మషమైన వాడు, కల్మషం లేనివాడు, ఇంత కల్మషం లేనివాడు, కల్మషంతో నిండి ఉంటున్న మా జీవితాల కొరకే సంపూర్ణంగా మీ ప్రాణాన్ని అర్పించి సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు. ఇంతగా ప్రభు మనం స్తుతించవలసిన వారమే ఉన్నాం.
కాబట్టి స్తుతిద్దామా? ప్రభువా, ఇదిగో నా జీవితము కల్మషంతో నిండి ఉన్నది. ఆ దినాల్లో అయితే కల్మషంతో నిండినటువంటి ఆ దినాలను నీటి ద్వారా కొట్టుకొని వచ్చి అందరూ చంపేశావు. ఇప్పటికీ కల్మషంతో నిండున్నాం. అయితే ఈ దినాల్లో అలాంటి ఆ పరిస్థితి మాకు కలగ చేయలేదు. ఏం చేశాడు మరి? మన ప్రాణం కొరకై తన సమస్తాన్ని ఏం చేశాడు? ఆయన అర్పించాడు. చంపలేదు. మన కొరకై, మనం చంపుకోకుండా మన కొరకై ఆ నిష్కల్మషుడైన వాడు చనిపోయాడు. తానే చనిపోయాడు. తానే మన కొరకై బలి అర్పింపబడ్డాడు. చనిపోయాడు, సమాధి చేయబడింది. అందుకే నిష్కల్మషము బైబిల్ గ్రంథంలో ఉంది. ఒక గొర్రెపిల్ల బలిగా అర్పింపబడాలంటే ఎట్లుండాలి? ఆ గొర్రెపిల్ల కల్మషము లేనిదిగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 1వ వచనంలో 1-2 వచనాలు చదివితే, ఎవరికైనా తండ్రిని దేవుడికి బలి అర్పించాలంటే ఒక గొర్రె కావచ్చు, మేక కావచ్చు, మరి ఎద్దే కావచ్చు, అది అర్పింపడాలంటే కల్మషము లేకుండా, కాలు ఇరిగింది కానీ లేకపోతే ఏదో ఒకటి లోపం ఉండేది కానీ అలాంటి అర్పించడానికి వీల్లేదు. మరి యేసుక్రీస్తు వారు నిష్కల్మషుడుగా అర్పింపబడడానికి ఆయన ఈ లోకంలో వచ్చాడు. ఒకవేళ మన కొరకే ఈ లోకంలో చాలామంది మేము ప్రజల కొరకు చచ్చిపోతున్నాము అంటే చచ్చిపోవడం మంచిదే, కానీ కల్మషంతో నువ్వు చచ్చిపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కల్మషంతోనే అందరూ ఏమైపోయారండి? ప్రజల కొరకు ఏదో చేశామనుకున్నారు. కల్మషము మానవుని పాపాలను కడగలేదు, మానవుని నీతిమంతులుగా తీర్చాడు. నిష్కల్మషమే మానవుని నీతిమంతులుగా తీర్చరు. అదే ఆ రక్తమే, ఆ దేవుడే యేసు క్రీస్తు వారికి ఏ మానవుడు కూడా లేడని మనం గుర్తుంచుకున్నాం. కాబట్టి నిష్కల్మషుడైన యేసు క్రీస్తు వారు తండ్రి దేవునితో సమానంగా ఈ భూలోకంలో ఆరాధింపబడుతున్నాడు. ఆయన ఆరాధించడానికి యోగ్యత కలిగిన వాడు ఇక ఏ మానవుడు కూడా లేదు. ఆ ప్రభుని మనం స్తుతించి, ఘనపరిచి, మహింపరిచి ఆరాధిద్దాం. లేచినప్పుడు మనం